సృష్టికర్తలైన త్రిమూర్తులనే పసిబిడ్డలాగా మార్చేసిన అద్భుతమైన భారతీయ స్త్రీ శక్తి ఎవరిది? మంత్రాలు చదువుకునే ఋషులు కాదు వాళ్ళు. సూర్యగ్రహణాలు గుట్టు విప్పిన ఖగోళ శాస్త్రవేత్తలు, లోహపు పక్షులను గాలిలో ఎగరవేసిన విజ్ఞాన గనులు. నేడు ప్రపంచమంతా ఎంతో భక్తితో జపించే అత్యంత శక్తివంతమైన గాయత్రి మంత్రం ఎవరి ఉగ్ర తపస్సులోంచి రగిలి ఈ లోకానికి వెలుగునిచ్చిందో మీకు తెలుసా? శ్రీరాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ముంచుకొస్తున్న రాక్షస మాయల గురించి హెచ్చరించి సీతమ్మకు ఎప్పటికీ వాడిపోని పూలదండను బహుకరించిన ఆ దివ్యమూర్తులు ఎవరు? గగురుపాటు కలిగించే సప్తఋషుల అసలు చరిత్ర ఏంటో ఈరోజు తెలుసుకుందాము. బ్రహ్మదేవుని సృష్టిలో జ్ఞానానికి నిలువటద్దంలా నిలిచిన ఆ మహానుభావుడి కథ ఒక అద్భుతం. దేవగురువు బృహస్పతి తేజస్సుతో జన్మించిన బాలుడు తల్లిదండ్రులు ఎవరో తెలియని స్థితిలో అడవిలో ఒంటరిగా విడిచిపెట్టబడిన ఆ శిశువును చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. సాక్షాత్తు మరుద్గణాలు ఆ బాలుడిని పెంచి పెద్ద చేసి భరత మహారాజు చెంతకు చేర్చారు. ఒక రాజు దగ్గర పెరిగిన వాడు రాజభోగాల వైపు చూడలేదు, కత్తి పట్టి యుద్ధాలు చేయాలనుకోలేదు. ఆయన చూపు ఆకాశం వైపు, ఆయన ఆలోచన సృష్టి రహస్యాల వైపు సాగింది. వేదాలంటే ఆయనకు ప్రాణం. ఒక మనిషి జీవితం 100 ఏళ్ళు అనుకుంటే ఆ 100 ఏళ్లలో వేదాల సారాన్ని పట్టడం సాధ్యం కాదని ఆయనకు అర్థమైంది. అందుకే ఆయన మృత్యువునే ఎదిరించారు. బ్రహ్మదేవుడిని తన తపస్సుతో మెప్పించి ఒక జన్మ చాలదు స్వామి, నాకు మరికొంతకాలం కావాలని కోరుకున్నారు. అలా ఒక జన్మ కాదు, 2 జన్మలు కాదు, ఏకంగా 3 జన్మల పాటు కఠోరమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కేవలం జ్ఞాన సంపార్జన కోసమే తన శరీరాన్ని తపస్సులో ఉడికించారు. 300 ఏళ్ల పాటు నిరంతరాయంగా సాగిన ఆ అధ్యయనం పూర్తయ్యాక బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆయన ముందు 3 మహాపర్వతాలను నిలిపాడు. ఆ పర్వతాల నుండి 3 పిడికిళ్ల మట్టిని తీసి, ఓ భరద్వాజ, నువ్వు నేర్చుకున్నది ఈ 3 పిడికిళ్ల మట్టి అంత మాత్రమే, నేర్చుకోవాల్సింది ఇంకా ఈ పర్వతాలంతా ఉంది అని చెప్పినప్పుడు ఆ మహర్షిలో అహంకారం చచ్చిపోయింది. జ్ఞానం అనేది ఒక సముద్రమని, తాను అందులో ఒక చిన్న బిందువునని గ్రహించిన క్షణంలో ఆయన నిజమైన బ్రహ్మర్షి అయ్యారు. అక్కడితో ఆయన ఆగిపోలేదు. తాను సంపాదించిన జ్ఞానాన్ని లోకానికి ఎలా పంచాలని ఆలోచించారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే యంత్ర సర్వస్వం. నేడు ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటున్న విమాన శాస్త్రం ఆయన మేధస్సు నుంచి పుట్టినదే. ఆకాశంలో లోహపు పక్షులు ఎగరడం సాధ్యమేనా అని లోకం విస్తుపోతుంటే ఏ లోహాలను కలిపితే విమానం గాలిలో తేలుతుందో, సూర్యరశ్మిని శక్తిగా ఎలా మార్చుకోవచ్చో, శత్రువుల విమానాల కంటికి కనిపించకుండా ఎలా మాయం చేయవచ్చో సూత్రాలతో సహా రాసి పెట్టారు. ఇది కదా భారతీయ విజ్ఞానం. ఇది కదా మన ధర్మం యొక్క గొప్పతనం. కేవలం యంత్రాలే కాదు, మనిషి ఆరోగ్యం పట్ల కూడా ఆయనకు అపారమైన కరుణ ఉండేది. అందుకే దేవలోకానికి వెళ్లి ఇంద్రుడిని ప్రార్థించి ఆయుర్వేదాన్ని భూలోకానికి తీసుకువచ్చారు. రోగం వచ్చిన తర్వాత మందు వేయడం కాదు, అసలు రోగం రాకుండా ఎలా జీవించాలో నేర్పిన ధన్వంతరి స్వరూపమాయన. కాశీ క్షేత్రంలో మునులందరినీ పిలిచి రోగాలను నయం చేసే పద్ధతులపై సదస్సులు నిర్వహించిన మొట్టమొదటి వైద్య శాస్త్రవేత్త భరద్వాజుడు. రామాయణం కాలం నాటికి ఆయన ఒక మహావృక్షం లాంటి జ్ఞానశీలి. శ్రీరాముడు అడవులకు వచ్చినప్పుడు ఆ పరమాత్ముడికి తగిన ఆశ్రయం చూపించింది ఈయనే. భరతుడు సైన్యంతో వచ్చినప్పుడు తన తపశక్తితో అడవిలోనే ఒక మహాసామ్రాజ్యాన్ని సృష్టించి, మన ఋషులు కేవలం కళ్ళు మూసుకొని జపం చేసేవారు కాదు, వారు కళ్ళు తెరిచి విశ్వ రహస్యాలను పరిశోధించిన మేధావులు. భరద్వాజుడి రక్తమే మన నరాల్లో గోత్ర రూపంలో ప్రవహిస్తోంది. ఆ వారసత్వాన్ని తలుచుకుంటే గుండె గర్వంతో ఉప్పొంగాలి. ఏ దేశానికి లేని ఈ మహోన్నత చరిత్ర మన సొంతం. రెండవది విశ్వామిత్ర మహర్షి. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన శక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయన పేరు వింటేనే అసాధ్యం సాధ్యం అవుతుంది. ఆయనే విశ్వామిత్ర మహర్షి. ఒక రాజు బ్రహ్మర్షిగా ఎలా మారాడో, ఒక మహర్షి తన సంకల్పంతో దేవుడినే ఎలా నిలదీశాడో చూద్దాం. కుశనాభ వంశంలో జన్మించిన కౌశికుడు ఒక మహాపరాక్రమవంతుడైన రాజు. 1000 ఏళ్ల క్రితం భూమండలాన్ని తన కత్తితో శాసించిన వీరుడు. ఒకసారి వేటకై వెళ్లిన ఆ రాజు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న శబల అనే కామధేనువు తన అద్భుత శక్తులతో ఆ రాజు సైన్యమంతటికి క్షణాల్లో విందు భోజనం ఏర్పాటు చేసింది. అది చూసిన కౌశికుడికి అహంకారం తలకెక్కింది. రాజ్యం మేలే నా దగ్గర ఉండాల్సిన ఆవు ఈ పేదముని దగ్గర ఉండడమేంటి అని భావించి బలం ప్రయోగించి ఆ ఆవును తీసుకెళ్లాలని చూశాడు. కానీ వశిష్ఠుడి బ్రహ్మదండం ముందు కౌశికుడి అస్త్రశస్త్రాలన్నీ నిర్వీర్యమైపోయాయి. 1000 మంది సైన్యం ఆ ముని తపోశక్తి ముందు మోకరిల్లింది. ఆ క్షణంలో కౌశికుడికి ఒక సత్యం బోధపడింది. రాజబలం కంటే బ్రహ్మబలమే గొప్పదని. కత్తిని పక్కన పడేశాడు, కిరీటాన్ని వదిలేశాడు. నేను కూడా బ్రహ్మర్షిని కావాలని శపథం చేసి అడవులకు వెళ్ళాడు. అక్కడి
నుంచి మొదలైంది ఒక అగ్ని పరీక్ష. అహంకారాన్ని చంపుకోవడం ఎంత కష్టమో ఆయన తపస్సు నిరూపించింది. వేల ఏళ్ల పాటు గాలిని భక్షించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు ఇంద్రుడు భయపడి మేనకను పంపాడు. ఆమె అందానికి లొంగిపోయి తన తపశక్తిని కోల్పోయాడు. కానీ విశ్వామిత్రుడు ఓడిపోయే రకం కాదు. మళ్లీ మొదలు పెట్టాడు. ఈసారి కోపాన్ని జయించలేక శాపాలు ఇచ్చి మళ్లీ శక్తిని పోగొట్టుకున్నాడు. ఇలా ఎన్నిసార్లు కింద పడినా ప్రతిసారి రెట్టింపు పట్టుదలతో లేచాడు. త్రిశంకు అనే రాజు కోసం ఏకంగా ఒక ప్రతి సృష్టినే ప్రారంభించాడు. దేవతలు చోటు ఇవ్వకపోతే ఏంటి, నేనే వేరే స్వర్గాన్ని నిర్మిస్తాను అని నక్షత్రాలను గ్రహాలను తిరగరాసిన మొండికట్టం ఆయన. సృష్టి గమనానికి సవాలు విసిరిన సంకల్పం చూసి బ్రహ్మదేవుడు సైతం దిగివచ్చాడు. చివరికి వశిష్ఠుడి నోట నుంచే బ్రహ్మర్షిని పిలిపించుకొని తన లక్ష్యాన్ని సాధించాడు. విశ్వామిత్రుడంటే కేవలం తపస్సు మాత్రమే కాదు, ఆయన లోకానికి ఇచ్చిన అతిపెద్ద వరం గాయత్రి మంత్రం. సూర్యుడిలోని తేజస్సును మన బుద్ధిలోకి ఆహ్వానించే ఆ మంత్రాన్ని దర్శించిన ద్రష్ట ఈయనే. జాతి కుల మతాలకు అతీతంగా మానవాళికి జ్ఞాన మార్గం చూపించిన మహానీయుడు. రామాయణంలో ఆయన పాత్ర ఒక మేలిమలుపు. సిద్ధాశ్రమంలో యజ్ఞం చేస్తున్నప్పుడు రాక్షసుల బాధ తప్పించడానికి దశరథుడి వద్దకు వెళ్లి రామలక్ష్మణులను తన వెంట తీసుకువెళ్లారు. ఆ చిన్న పిల్లలకు బల అతిబల అనే విద్యలను నేర్పి అస్త్రశస్త్రాల రహస్యాలను బోధించి రాముడిని మహావీరుడిగా తీర్చిదిద్దింది ఈయనే. జనక మహారాజు కొలువులో శివధనస్సును విరిపించి సీతారాముల కళ్యాణానికి నాంది పలికిన సూత్రధారి విశ్వామిత్రుడు. ఒక మనిషి తన కృషి ద్వారా దైవత్వాన్ని పొందవచ్చని, పుట్టుకతో కాదు గుణంతోనే గొప్పతనం వస్తుందని ఆయన నిరూపించారు. ఆయనలో ఉన్న పట్టుదల, ఆయన చేసిన పరిశోధనలు, ఆయన లోకానికి ఇచ్చిన వేద మంత్రాలు నేటికి భారతీయుడికి గర్వకారణం. ఇప్పుడు మనం సనాతన ధర్మం యొక్క మౌలిక విజ్ఞానాన్ని, వైద్య శాస్త్రాన్ని మట్టిలో నుంచి పుట్టించిన ఆ నిరాడంబర మూర్తి అత్రి మహర్షి గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మదేవుడి నేత్రాల నుంచి వెలువడిన జ్ఞానకాంతి అత్రి మహర్షి. ఈయన కేవలం ఒక ఋషి మాత్రమే కాదు, ఈ విశ్వంలోని వెలుగును చీకటిని తన తపస్సుతో నియంత్రించిన మహాద్రష్ట. అత్రి అంటేనే ఆత్రి అంటే 3 గుణాలకు సత్వ రజ తమో గుణాలు అతీతుడైన వాడు అని అర్థం. ఆయన జీవితంలో అత్యంత శక్తివంతమైన భాగం ఆయన ధర్మపత్ని అనసూయమ్మ. వారిద్దరి దాంపత్యం, వారి తపస్సు ఈ లోకానికి ఒక గొప్ప పాఠం. ఒకసారి ఈ లోకంలో ధర్మం క్షీణించి వర్షాలు లేక కరువు తాండవిస్తున్నప్పుడు ఆ దంపతుల తపశక్తిని చూసి దేవతలు సైతం అసూయపడ్డారు. వారి పాతివ్రతాన్ని తపస్సును పరీక్షించడానికి సాక్షాత్తు త్రిమూర్తులు బ్రాహ్మణ రూపంలో వచ్చి అనసూయమ్మను వివస్త్రగా భోజనం వడ్డించమని అడుగుతారు. ఆ క్షణంలో ఆమె కంగారు పడలేదు, భయపడలేదు. తన భర్త పాదాలను స్మరించి ఆ 3 దేవులను పసిబిడ్డలా మార్చేసింది. ఇది కదా భారతీయ స్త్రీ శక్తి. ఇది కదా అత్రి మహర్షి సంపాదించిన ధర్మబలం. ఆ తర్వాతే ఆ త్రిమూర్తులు వారి భక్తికి మెచ్చి దత్తాత్రేయుడిగా వారింట్లోనే పుత్రుడిగా జన్మించారు. ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప ఖగోళ శాస్త్రవేత్త. వేదకాలంలోనే సూర్యగ్రహణం వెనుకున్న రహస్యాన్ని ఛేదించిన వాడు ఈయనే. ఒకానొక సమయంలో స్వర్బానుడు అనే అసురుడు సూర్యుడిని కప్పివేసి లోకాన్ని అంధకారంలో ముంచివేసినప్పుడు సమస్త జీవరాశి భయంతో వణికిపోయింది. అప్పుడు అత్రి మహర్షి తన తపశక్తితో ఆ చీకటిని చీల్చి సూర్యుడికి తిరిగి వెలుగును ప్రసాదించారు. నక్షత్రాల గమనాన్ని బట్టి కాల నిర్ణయం చేయడం, గ్రహాల స్థితిగతులను లెక్కగట్టడంలో ఆయన వేసిన పునాదులే నేటి ఆధునిక అంతరిక్ష విజ్ఞానానికి మూలాలు. ఆయన రాసిన అత్రి సంహిత నేటికి మానవ జీవన ధర్మానికి ఒక దిక్సూచి. రామాయణంలో రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అప్పుడు అనసూయమ్మ సీతమ్మకు ఎన్నటికీ వాడిపోని పూలదండను, దివ్యమైన వస్త్రాలను బహుకరించి త్రిధర్మాన్ని బోధిస్తుంది. అత్రి మహర్షి రాముడికి రాబోయే కాలం గురించి, అడవిలో ఎదురయ్యే రాక్షసుల మాయల గురించి హెచ్చరించి మార్గనిర్దేశం చేస్తారు. శాంతికి మారుపేరుగా కనిపించిన లోకానికి ఆపద వస్తే తన మంత్రశక్తితో అస్త్రాలను సృష్టించగల దీశాలి ఆయన. విజ్ఞానం అంటే కేవలం యంత్రాలు కావు, ప్రకృతితో మమైకమై జీవించడం, పంచభూతాలను అర్థం చేసుకోవడం. మనం ఈ భూమి మీద వెలుగును చూస్తున్నామంటే ఆ వెలుగు వెనక ఉన్న రహస్యాలను వేల ఏళ్ల క్రితమే వివరించిన మేధావి అత్రి మహర్షి. సప్తఋషుల పరంపరలో ఇప్పుడు మనం అడుగు పెడుతున్నది అత్యంత కఠినమైన, పవిత్రమైన మరియు న్యాయబద్ధమైన ఒక మహాప్రస్థానంలోకి. ఆయనే గౌతమ మహర్షి. బ్రహ్మదేవుని మానస పుత్రులలో ఒకరైన గౌతముడు అంటేనే అత్యుత్తమైన వెలుగుని ఇచ్చేవాడు అని అర్థం. ఈయన కేవలం మంత్రాలు చదివి ఋషి కాలేదు, ప్రతి విషయాన్ని తర్కంతో, విజ్ఞానంతో విశ్లేషించే అపర మేధావి. నేడు ప్రపంచం అనుసరిస్తున్న న్యాయశాస్త్రంలోని మూలాలు ఈయన రాసిన న్యాయ సూత్రాల నుంచే పుట్టాయి. ఒక విషయం నిజమని నమ్మాలంటే దానికి నిరూపణ ఉండాలని, గుడ్డిగా దేన్ని అంగీకరించకూడదని వేల ఏళ్ల క్రితమే చాటిన విప్లవకారుడైన
గౌతమ మహర్షి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం గోదావరి నదిని భూమికి తీసుకురావడం. ఒకానొక సమయంలో దేశమంతా భయంకరమైన కరువుతో అల్లాడిపోయింది. వర్షాలు లేవు, పంటలు పండవు, గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి. ఆ సమయంలో గౌతముడు తన తపస్సుతో పరమశివుణ్ణి మెప్పించి ఆ గంగా ప్రవాహాన్ని తన ఆశ్రమం వైపు మళ్లించేలా వరం పొందారు. గౌతముడి కృషి వలన వచ్చిన నది కాబట్టే దానికి గౌతమి అనే పేరు వచ్చింది. దక్షిణ గంగగా పిలువబడే గోదావరి నది ఈ రోజు కోట్ల మంది దాహాన్ని తీరుస్తుందంటే దాని వెనుకున్నది ఆ మహర్షి సంకల్ప బలం. ప్రకృతిని ప్రేమించడమే కాదు, ప్రకృతిని మనిషికి అనుకూలంగా ఎలా మార్చుకోవచ్చో ఆయన నిరూపించారు. ఇక ఆయన భార్య అహల్య వృత్తాంతం ఒక గొప్ప పాఠం. ఇంద్రుడి మాయ వలన జరిగిన పొరపాటుకు ఆమెను శిలగా మారమని శపించినా అది కేవలం కోపం కాదు, అది ఒక ధర్మ రక్షణ. తప్పు జరిగినప్పుడు శిక్ష తప్పదని చాటడం ఆయన కర్తవ్యం. అదే సమయంలో త్రేతాయుగంలో శ్రీరాముడు వచ్చి ఆమెను స్పర్శించినప్పుడు శాప విమోచనం కలుగుతుందని చెప్పడంతో ఆయన దార్శనికత కనిపిస్తుంది. ధర్మానికి పట్టుదల ఎంత ముఖ్యమో పశ్చాత్తాపం ఉన్నప్పుడు క్షమించడం కూడా అంతే ముఖ్యమని ఆయన లోకానికి నేర్పారు. మీరు వాడుతున్న తర్కం, మీరు చదువుతున్న న్యాయం, మీరు తాగుతున్న నీరు అన్ని ఆ మహర్షి భిక్షే. ఆయన కేవలం ఆధ్యాత్మికవేత్త కాదు, ఒక సామాజిక సంస్కర్త, ఒక గొప్ప ఇంజనీర్, ఒక మహోన్నత న్యాయమూర్తి. సనాతన ధర్మం అంటే మూఢనమ్మకం కాదు, అది అత్యున్నతం అని చాటిన దీశాలి గౌతముడు. విశ్వామిత్ర, ఈయన చరిత్ర ఒక ప్రశాంతమైన సముద్రంలా ఉంటుంది, కానీ ఆ సముద్రం లోతుల్లో అనంతమైన బ్రహ్మజ్ఞాన నిధులు దాగున్నాయి. ఆ ప్రవాహంలోకి ఇప్పుడు అడుగు పెడదాం. బ్రహ్మదేవుని మానస పుత్రుడిగా లోకానికి సత్యం మరియు ధర్మం అంటే ఏమిటో తన జీవితం ద్వారా నేర్పిన మహనీయుడు వశిష్ఠుడు. వశిష్ఠ అంటేనే అన్నిటినీ తన వశంలో ఉంచుకున్నవాడు అని అర్థం. అంటే కోపాన్ని, ఆశను, అహంకారాన్ని జయించి పరమశాంతిని పొందినవాడు. ఈయన సూర్యవంశానికి కులగురువు. అయోధ్య సామ్రాజ్యాన్ని ఏలిన దిలీపుడు, రఘు మహారాజు దశరథుడు, వీరందరికీ ఈయన మార్గదర్శి. ఈయన కేవలం ఒక ముని మాత్రమే కాదు, ఒక సామ్రాజ్యాన్ని ధర్మబద్ధంలో ఎలా నడపాలో నేర్పిన అపర రాజనీతిజ్ఞుడు. వశిష్ఠుడి జీవితంలో విశ్వామిత్రుడితో సాగిన ఘర్షణ ఒక విలక్షణమైన పాఠం. ఒక రాజు తన అహంకారంతో ముని దగ్గర ఉన్న కామధేనువును బలాత్కారంగా తీసుకెళ్లాలని చూసినప్పుడు వశిష్ఠుడు కత్తి పట్టలేదు, విల్లు ఎక్కు పెట్టలేదు, కేవలం తన చేతిలో ఉన్న బ్రహ్మదండాన్ని నేల కానించి కూర్చున్నారు. విశ్వామిత్రుడు ప్రయోగించిన వేలాది దివ్యాస్త్రాలను ఆ బ్రహ్మదండం మింగేసింది. అప్పుడు లోకానికి తెలిసింది ఆయుధ బలం కంటే ఆత్మబలం గొప్పదని, క్రోధం కంటే శాంతం శక్తివంతమైనదని. ఆ విశ్వామిత్రుడు ఎన్ని రకాలుగా వేధించినా, తన 100 మంది పుత్రులను చంపించిన వశిష్ఠుడు మాత్రం చలించలేదు. చివరికి శత్రువునే ప్రేమించి అతడు బ్రహ్మర్షి అయ్యేలా దీవించిన మహాత్ముడు ఈయన. శ్రీరాముడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారమే అయినా మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయనకు కూడా ఒక గురువు అవసరమైంది. రామాయణంలో రాముడికి వైరాగ్యం కలిగినప్పుడు వశిష్ఠ మహర్షి బోధించిన జ్ఞానమే యోగ వాసిష్టం. ప్రపంచంలోని అత్యున్నత తత్వశాస్త్ర గ్రంథాలలో ఇదొకటి. మనసు అంటే ఏమిటి, ఈ జగత్తు ఒక మాయ ఎలా అవుతుంది, మనిషి తన దుఃఖం నుంచి ఎలా బయటపడాలి అనే విషయాలను లోతుగా వివరించారు. రాముడిని ఒక పరిపూర్ణ మానవుడిగా, మర్యాద పురుషోత్తముడిగా తీర్చిదిద్దింది వశిష్ఠుడి బోధనలే. అగస్త్య మహర్షి గురించి మాట్లాడుకుంటే ఆయన కేవలం సముద్రాన్ని తాగేసిన వాడు అని కథల్లో వింటాం. కానీ దీని వెనుకున్న అసలు రహస్యం ఏమిటో తెలుసా? అది జలశుద్ధి మరియు సముద్రయాన శాస్త్రం. అగస్త్యుడు దక్షిణాపథానికి వచ్చి సముద్రపు నీటిని ఎలా మంచినీరుగా మార్చుకోవచ్చో, సముద్ర ప్రవాహాలను ఎలా నియంత్రించుకోవచ్చో ఆ కాలంలోనే నిరూపించారు. అందుకే ఆయనను ప్రపంచంలోని మొట్టమొదటి సముద్ర శాస్త్రవేత్త అని పిలవాలి. ఆయన రాసిన అగస్త్య సంహితలో బ్యాటరీ తయారీ విధానం ఉండడమే కాదు, హైడ్రోజన్ వాయువును ఉపయోగించి గాలిలో ఎగిరే బెలూన్లను ఎలా తయారు చేయాలో కూడా రాశారు. ఇది ఆధునిక రసాయన శాస్త్రానికి పితామహుడు అనడానికి నిలువెత్తు సాక్ష్యం. భరద్వాజ మహర్షి విషయానికి వస్తే ఆయన రాసిన వైమానిక శాస్త్రం నేటి నాసా శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరుస్తోంది. లోహాలను ఎలా శుద్ధి చేయాలి, వేర్వేరు లోహాలను కలిపి కొత్త మిశ్రమ లోహాలను ఎలా సృష్టించాలో ఆయన వివరించారు. ఆయన ప్రతిపాదించిన క్రియాశక్తి సిద్ధాంతం ప్రకారం విద్యుత్తును గాలి నుంచి ఎలా గ్రహించుకోవచ్చో వివరించబడింది. నేడు మనం వాడుతున్న సౌరశక్తి మరియు పవన విద్యుత్తు గురించి ఆయన వేల క్రితమే తన పరిశోధన పత్రాల్లో పొందుపరిచారు. ఇది కదా మన జాతి గర్వించదగ్గ మేధస్సు. కశ్యప మహర్షి పరిశోధనలు నేటి జీవశాస్త్రానికి మరియు జన్యుశాస్త్రానికి మూలాధారాలు. సృష్టిలోని ప్రతి జీవికి ఒక మూలం ఉంటుందని, గర్భస్థ శిశువు ఎదుగుదల ఎలా ఉంటుందో ఆయన తన సంహితలో వివరించారు. పిండ శాస్త్రం గురించి ఆయన చెప్పిన విషయాలు నేటి స్కానింగ్ యంత్రాలు చూపిస్తున్న దృశ్యాలకు ఏమాత్రం తీసిపోవు. ఒక జీవి నుంచి మరొక జీవి ఎలా పరిణామం చెందుతుందో డార్విన్ కంటే ముందే కశ్యపుడు తన సిద్ధాంతాల ద్వారా నిరూపించారు. సప్త ఋషుల పరంపరలో ఇప్పుడు మనం అడుగు పెట్టబోయే ఘట్టం ఉద్వేగభరితమైనది.
అలుపెరగని పోరాట పటిమకు, ధర్మరక్షణ కోసం ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనుకాడని పట్టుదలకు నిలువటద్దం ఆయనే జమదగ్ని మహర్షి. ఈయన చరిత్ర ఒక మండుతున్న అగ్నిపర్వతంలా అధర్మాన్ని దహించి వేసే ఆయుధమై సాగిపోతుంది. భృగువంశీయుడైన బుచీకుడు మరియు సత్యవతి దంపతులకు జన్మించిన తేజోమూర్తి జమదగ్ని. ఈయన పుట్టుకలోనే ఒక విశేషం ఉంది. జమదగ్ని అంటేనే అగ్నిని భక్షించేవాడు లేదా ప్రచండమైన అగ్ని తేజస్సు కలవాడు అని అర్థం. ఈయన కేవలం వేదాలను వల్లించే బ్రాహ్మణుడు మాత్రమే కాదు, క్షత్రియ పరాక్రమాన్ని తన రక్తంలోనే నింపుకున్న ఒక యోధుడు. ఈయన మనసు హిమాలయం అంత శాంతం, కానీ అధర్మం ఎదురైతే ప్రళయకాల రుద్రుడిలా మారిపోతారు. జమదగ్ని మహర్షి తన తపశక్తితో ప్రకృతిలోని శక్తులను నియంత్రించడమే కాదు, విలువిద్యలోను అస్త్ర శస్త్ర విద్యలోను ఆరితేరిన మేధావి. జమదగ్ని మహర్షి జీవితంలో ఆయన భార్య రేణుకమ్మ మరియు కుమారుడి పరశురాముడితో ముడిపడి ఉన్న ఘట్టం అత్యంత కఠినమైనది. ఒకసారి రేణుకమ్మ మనసులో కలిగిన చిన్న చలనం కారణంగా క్రమశిక్షణకు మారుపేరైన జమదగ్ని తన కుమారులను ఆమెను సంహరించమని ఆదేశిస్తారు. ఏ కుమారుడు ముందుకు రాని సమయంలో పితృవాక్య పరిపాలనే పరమధర్మంగా భావించిన పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాటిస్తాడు. ఆ తర్వాత కుమారుడి విధేయతకు మెచ్చి తిరిగి తన తల్లిని సోదరులను బతికించమని ప్రాణదానం పొందుతాడు. ఇది ఒక కుటుంబ కలహం కాదు, ఒక వ్యక్తి తన ధర్మం కోసం, క్రమశిక్షణ కోసం ఎంతటి కఠినమైన బాధ్యతనైనా స్వీకరించాలనే సంకేతం. జమదగ్ని మహర్షి అంటేనే సామాజిక న్యాయానికి ఒక ప్రతీక. ఆ రోజుల్లో కార్తవీర్యార్జునుడైన రాజు అహంకారంతో లోకాన్ని పీడిస్తూ జమదగ్ని ఆశ్రమంలో ఉన్న కామదేవును బలాత్కారంగా తీసుకువెళ్తాడు. శాంతం వహించాల్సిన ముని అధర్మాన్ని చూసి అస్త్రం పట్టారు. తన కుమారుడైన పరశురాముడిని సిద్ధం చేసి అహంకారైన రాజును, ఆయన దుష్ట సైన్యాన్ని తుదమట్టించేలా మార్గనిర్దేశం చేశారు. ఇది మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. శాంతి ఉండాలి, కానీ ఆ శాంతి బలహీనత కాకూడదు. అవసరమైనప్పుడు అధర్మాన్ని అణిచివేయడానికి ఆయుధం పట్టడం కూడా పుణ్యమేనని ఆయన నిరూపించారు. సనాతన ధర్మం అంటే మూఢనమ్మకం కాదు, అది ప్రయోగాల పుట్ట. కనాద మహర్షి గురించి చెప్పకుండా ఈ చరిత్ర పూర్తి కాదు. అణు సిద్ధాంతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వాడు ఈయనే. ప్రతి పదార్థము పరమాణువులతో నిర్మించబడింది. ఆ పరమాణువును విడదీయడం అసాధ్యమని ఆయన తన వైశేషిక సూత్రాల్లో రాశారు. డాల్టన్ అనే శాస్త్రవేత్త పుట్టక ముందే పరమాణువుల కలయిక వల్ల పదార్థం ఎలా మారుతుందో ఆయన ప్రయోగపూర్వకంగా నిరూపించారు. దీన్నే నేడు లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అని పిలుస్తున్నారు. మనం గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఋషులందరూ తమ పరిశోధనలను ఎవరికో ఒకరికో పరిమితం చేయలేదు, వసుదైవ కుటుంబకం అని భావించి ప్రపంచ క్షేమం కోసం పనిచేశారు. నేడు విదేశీ విశ్వవిద్యాలయాలు మన వేదాలను, ఉపనిషత్తులను తిరగవేసి వాటిలోని సైన్స్ ను తమ సొంతం చేసుకుంటున్నాయి. నాసా లాంటి సంస్థలు సంస్కృత భాషలోని వ్యాకరణం, కంప్యూటర్ కోడింగ్ కు ఎలా సరిపోతుందో రీసెర్చ్ పేపర్లు పబ్లిష్ చేస్తున్నాయి. మన ఋషులు కేవలం తపస్సు చేసి మోక్షం పొందలేదు, వారు మనకి విజ్ఞానాన్ని భిక్షగా ఇచ్చారు. మనం ఈ రోజు అనుభవిస్తున్న ప్రతి సౌకర్యం వెనుక మన పూర్వీకుల త్యాగం, తపస్సు, పరిశోధన ఉన్నాయి. మన చరిత్ర ఒక అద్భుతం, మన సంస్కృతి ఒక విజ్ఞానం. భారతీయుడిగా పుట్టడం కాదు, ఈ మహర్షుల వారసత్వాన్ని తెలుసుకున్నప్పుడే మనం నిజమైన భారతీయుడు. సప్త ఋషులంటే కేవలం 7 వ్యక్తులు కాదు, వారు 7 రకాల శక్తులు. కశ్యపుడి సృష్టి, అత్రి వెలుగు, భరద్వాజుడి విజ్ఞానం, విశ్వామిత్రుడి పట్టుదల, గౌతముడి న్యాయం, జమదగ్ని పరాక్రమం, వశిష్ఠుడి శాంతం. ఈ 7 కలిస్తేనే పరిపూర్ణమైన సనాతన ధర్మం. ఈ చరిత్రను విన్న ఏ భారతీయుడికైనా తన మూలాలను తలుచుకొని గర్వపడాల్సిందే. మన ఋషులు చూపిన ఈ బాటలో నడవడమే మన జీవిత ధన్యం. నేడు విదేశీ విశ్వవిద్యాలయాలు మన వేదాలను తవ్వుతున్నాయి, అంతరిక్ష పరిశోధన సంస్థలు మన సంస్కృతం చదువుతున్నాయి. కానీ మనం మాత్రం మన ఋషులను కేవలం కళ్ళు మూసుకొని తపస్సు చేసిన సాధువులు అనుకుంటాం. వాళ్ళు సాధువులు కాదు, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికే పునాదులు వేసిన మహా మేధావులు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రతి సౌకర్యం వెనుక మన పూర్వీకుల త్యాగం ఉంది. ఈ గగురుపాటు కలిగించే సత్యాలను చూశాక ఒక భారతీయుడిగా పుట్టినందుకు మీ గుండె గర్వంతో ఉప్పొంగితే మీ స్పందనను జై సనాతన ధర్మం అని కమెంట్స్ లో తెలియజేయండి. ఈ అద్భుతమైన చరిత్రను ప్రతి ఒక్కరికి పంచుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం యునైటెడ్ ఒరిజినల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.